హైదరాబాద్‌లో హెచ్ఎండీఏ లిమిట్స్ కూడా ఎక్స్‌టెండ్ చేశారు అని విన్నాము. సో, ఎంతవరకు ఎక్స్‌టెండ్ చేస్తున్నారు? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ అప్రాక్సిమేట్లీ 30 కిలోమీటర్ డిస్టెన్స్లో రింగ్ రోడ్ వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ ఒక ప్లేస్ తగ్గొచ్చు, ఒక ప్లేస్ పెరగవచ్చు. మాక్సిమం 30 కిలోమీటర్ రేడియస్ వరకు హైదరాబాద్ హెచ్ఎండీ లిమిట్స్ పెంచారు. ఇప్పుడు చాలామంది ఓపెన్ ప్లాట్స్ తీసుకుంటున్నారు. పెద్ద ట్రెండ్ అయిపోయింది. ఓపెన్ ప్లాట్స్ తీసుకోవాలంటే సరైన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? అంటే మనము ఓపెన్ ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఏ లొకేషన్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఒకటి ఏ రకమైన ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది చూడాలి ఫస్ట్. ఏ కనెక్టివిటీలో ఉంది, ఆ సరౌండింగ్లో పీపుల్ మైగ్రేట్ అవ్వడానికి, అర్బనైజేషన్కి ఎంత టైం పట్టవచ్చు, ఇక్కడ స్కోప్ ఉందా లేదా అనేది ఒకటి ప్రధానంగా చూడాలండి. అయితే వరంగల్ ఇప్పుడు భూమిగా ఉంది రియల్ ఎస్టేట్లో, అందులో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. తెలంగాణలో హైదరాబాద్లో ఒకటే కాదు, వరంగల్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మనం ఎంతో టార్గెట్ మనకు వరంగల్, హనంకొండ, కాచిపేట సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ది తెలంగాణగా పిలుస్తున్నారు. ఫ్యూచర్లో ఒకవేళ హైదరాబాద్ నేషనల్ సెకండ్ క్యాపిటల్ అయితే మెయిన్గా మనకు వరంగలే క్యాపిటల్ అయ్యే అవకాశం ఉంది తెలంగాణకి. అయితే ఇప్పుడు హైదరాబాద్‌లో హెచ్ఎండీఏ లిమిట్స్ కూడా ఎక్స్‌టెండ్ చేశారు అని విన్నాము. సో, ఎంతవరకు ఎక్స్‌టెండ్ చేస్తున్నారు? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? అంటే జియో నెంబర్ 68 ద్వారా హైదరాబాద్ విస్తరణని రీజనల్ రింగ్ రోడ్ ఎంతవరకు అయితే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడున్న రీజనల్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ అప్రాక్సిమేట్లీ 30 కిలోమీటర్ డిస్టెన్స్లో రింగ్ రోడ్ వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ ఒక ప్లేస్ తగ్గొచ్చు, ఒక ప్లేస్ పెరగవచ్చు. మాక్సిమం 30 కిలోమీటర్ రేడియస్ వరకు హైదరాబాద్ హెచ్ఎండీ లిమిట్స్ పెంచారు. ఎందుకంటే హైదరాబాద్ హెచ్ఎండీ లిమిట్ పెంచడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి హెచ్ఎం లిమిట్ 15 కిలోమీటర్ వరకు ఉంది ఔటర్ రింగ్ రోడ్ నుంచి. కొన్ని పర్టికులర్ ఏరియాలో 20-25 కిలోమీటర్స్ వరకు కూడా ఉంది. సో ఈ 30 కిలోమీటర్స్ 35 కిలోమీటర్స్ రేడియేషన్ పెంచడం వల్ల ఏమవుతుంది, ఈ రేడియేషన్లో ఆల్రెడీ మనకు గవర్నమెంట్ శాటిలైట్ టౌన్షిప్స్ పెంచడానికి ఒక స్కోప్ ఉంది. రెండోది హైదరాబాద్ 360 డిగ్రీస్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్స్తో పాటు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ క్రియేట్ చేస్తుంది. సో ఎక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంటుందో అక్కడ ఒక శాటిలైట్ టౌన్షిప్ రాబోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ అక్కడ అర్బనైజ్ అవ్వడానికి, అక్కడే మైగ్రేట్ అవ్వడానికి తోడ్పడుతుంది. సో సిటీ మీద కూడా బర్డెన్ పడే అవకాశం లేదు. ఇవాళ సిటీ ఇంత పెద్దగా పెరిగి ఇంత ట్రాఫిక్ ఇష్యూ అవుతుందంటే పబ్లిక్ అంతా ఒకే దగ్గర మైగ్రేట్ అయ్యారు. సో ఈ ఔటర్ రింగ్ రోడ్కు చుట్టూ కానీ, లేకపోతే వద్దున వచ్చినటువంటి త్రిబుల్ ఆర్ చుట్టూ కానీ ఈ శాటిలైట్ టౌన్షిప్ రావడం వల్ల పీపుల్ మైగ్రేట్ అక్కడికి అవుతారు, అక్కడ అర్బనైజేషన్ అవుతుంది. అక్కడ ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు హైదరాబాద్ మీద ట్రాఫిక్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎఫెక్ట్ అంతా కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎంప్లాయ్మెంట్స్ కూడా ఎక్కువ అక్కడ క్రియేట్ చేయబడుతుంది. సో, ఇప్పుడు చాలామంది ఓపెన్ ప్లాట్స్ తీసుకుంటున్నారు. పెద్ద ట్రెండ్ అయిపోయింది. ఓపెన్ ప్లాట్స్ తీసుకోవాలంటే సరైన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? అంటే మనము ఓపెన్ ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఏ లొకేషన్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఒకటి ఏ రకమైన ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది చూడాలి ఫస్ట్. ఏ రకమైన ప్రాపర్టీ అంటే హెచ్ఎండిఆర్, డిటిసిపా. హెచ్ఎండిఏలో తీసుకుంటే హైదరాబాద్ మున్సిపల్ లిమిట్స్లో ఉంటుంది కాబట్టి, హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంటుంది కాబట్టి ఆ ప్రాపర్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, ఏ కనెక్టివిటీలో ఉంది, ఆ సరౌండింగ్లో పీపుల్ మైగ్రేట్ అవ్వడానికి, అర్బనైజేషన్కి ఎంత టైం పట్టవచ్చు, ఇక్కడ స్కోప్ ఉందా లేదా అనేది ఒకటి ప్రధానంగా చూడాలండి. ఆ ప్రాపర్టీ ఏ రకమైన అప్రూవ్స్ వచ్చాయి, ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తున్నారు, లీగాలిటీ ఎలా ఉంది అనేది మనం పర్సనల్గా చెక్ చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? ఇక్కడ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కదండి, ఇండియా వైజ్ మొత్తం రియల్ ఎస్టేట్ అంతా స్తబ్దతగానే ఉంది. కాకపోతే హైదరాబాద్లో మనకు ఎక్కువగా మార్కెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మనకి ఎట్లా స్టాగ్నేట్ మార్కెటే కనపడుతుంది, స్తబ్దతే కనపడుతుంది. బట్ అండ్ ఓవరాల్గా మనము చెన్నై కానీ, బెంగళూరు కానీ, నోయిడా, ఢిల్లీతో కంపేర్ చేస్తే హైదరాబాద్ మార్కెట్ కొద్దిగా బెటర్గానే ఉంది, కొంచెం పాజిటివ్గానే ఉంది. దట్ ఎందుకంటే వరల్డ్ వైజ్ ఎకానమీ బాగలేదు కాబట్టి ఇక్కడ ఈ ఇష్యూస్ ఉన్నాయి. దట్ సేమ్ టైం తెలంగాణ, ఆంధ్రలో గవర్నమెంట్లో చేంజ్ అవ్వడము, సేమ్ టైం ఇక్కడ ఎలక్షన్స్ మూడ్ ఎక్కువగా ఉంటుంది మనకు హైదరాబాద్ మీద. సో దాని ఎఫెక్ట్గా ఉండడము, కొత్తగా వచ్చినటువంటి హైడ్రా ఎఫెక్ట్ వల్ల ఏంటంటే పీపుల్ కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ప్రతి ప్రాజెక్ట్ కూడా హైడ్రా మీకు అది ఉందా, హైడ్రా ఎఫెక్ట్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు, లేదా హైడ్రా అప్రూవ్డ్ ఉందా అని అడుగుతున్నారు. సో మెయిన్గా హైడ్రా అంటే ఏంటో తెలియదు, జనాలకి తెలియకుండా పోయేది. కొంచెం మనము ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. హైడ్రా ఎక్కడ ఉపయోగపడుతుంది, దాని ఇంప్లిమెంటేషన్స్ ఏదనేది కొంచెం వరకు జనాలకు అవగాహన చేయాల్సిన అవసరం ఉంది. అయితే వరంగల్ ఇప్పుడు బూమింగ్‌గా ఉంది రియల్ ఎస్టేట్‌లో, అందులో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. తెలంగాణలో హైదరాబాద్‌లో ఒకటే కాదు, వరంగల్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం? మనకు హైదరాబాద్ చూసినట్టయితే ట్విన్ సిటీస్ అంటారు మనం. సికింద్రాబాద్, హైదరాబాద్ కలిపి మనం ట్విన్ సిటీ చూస్తాం. అక్కడ పోయేసరికి ఏంటంటే వరంగల్, హనంకొండ, కాజీపేట
3 సిటీస్ కలిసి ఉంటాయి. దట్ అక్కడ ఇంకోటి ఏంటంటే మనకు వరంగల్కు, కాచిపేటకు, హనంకొండకి కూడా రింగ్ రోడ్ ప్లానింగ్ ఉంది. ఆల్రెడీ భోపాల్ హైదరాబాద్ నుంచి వెళ్ళి మనకు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి భోపాలపట్నం వరకు ఆల్రెడీ నేషనల్ హైవే కనెక్టివిటీ ఉండడము ఒక అడ్వాంటేజ్ అవుతాయి. ఇప్పుడు మామ్నూర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకపోతుంది. ఆల్రెడీ అక్కడ మనకు ఐటీ సెజ్ ఒకటి ఉంది. టెక్ మహేంద్ర ఒకటి, క్యాబ్ జెమిని సంథింగ్ కంపెనీస్ 2-3 కంపెనీస్ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో కొంత ఎడ్యుకేషన్ హబ్గా హనంకొండ, వరంగల్ చాలా ఫేమస్. రైల్వే జంక్షన్ ఉండడము, దానివల్ల రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా రాబోతుంది. సో ఇలాంటి కొంచెం డెవలప్ చేస్తుంటే ఇంకా కొద్దిగా డెవలప్ చేయడం వల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పెరిగితే హైదరాబాద్కి ఎంత స్కోప్ ఉందో వరంగల్ కూడా అంతే స్కోప్ ఉంటుంది. సో ఈజీగా అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. డెఫినెట్గా చేయొచ్చు. ఎందుకంటే హైదరాబాద్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ ఉన్నటువంటి టార్గెట్ మనకు వరంగల్, హనంకొండ, కాచిపేట. సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ది తెలంగాణగా పిలుస్తున్నారు. ఫ్యూచర్లో ఒకవేళ హైదరాబాద్ నేషనల్ సెకండ్ క్యాపిటల్ అయితే మెయిన్గా మనకు వరంగలే క్యాపిటల్ అయ్యే అవకాశం ఉంది తెలంగాణకి. అయితే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా ఒకటి వచ్చేస్తుంది. గత 5 ఏళ్ల నుంచి వస్తుంది అంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మార్కింగ్ స్టార్ట్ చేసేసారు. సో ఇప్పుడు ఆ రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ కానీ ప్లాట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఇప్పుడు తీసుకుంటే బెటరా ఇన్వెస్ట్మెంట్? ఏ ప్రాపర్టీ అయినా ఇనిషియల్ షేర్లో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు మంచి లాభాలు వస్తాయి. ఇప్పుడు మనకు నార్త్ హైదరాబాద్ నుంచి అంటే అప్రాక్సిమేట్లీ మనకు ముంబై హైవే చూసుకున్నట్టయితే మనకు మళ్ళీ చౌటుప్పల్ వరకు ఈ నార్త్ హైదరాబాద్లో ఉన్నటువంటి హైవే రీజనల్ రింగ్ రోడ్డు పార్ట్ ఆఫ్ నార్త్ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దీన్ని భారత్ మాలా ప్రాజెక్ట్ కింద సెకండ్ టైం బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు అనౌన్స్ చేసింది. 9,000 crores అలాట్మెంట్ కూడా జరిగింది. సో ఇప్పుడు ఆల్రెడీ నార్త్ హైదరాబాద్లో రీజనల్ రింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మనకు ఉన్నటువంటి సౌత్ పార్ట్లో కూడా మార్కింగ్స్ అయిపోయినాయి. టెండర్ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ చేశారు. మేబీ ఇంకొక 15-20 డేస్లో దాని అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అతి త్వరలో మనం సౌత్ హైదరాబాద్లో కూడా రీజనల్ రింగ్ రోడ్ పనులు స్టార్ట్ కాబోతున్నాయి. సో ఇప్పుడు ఎవరైనా మనకు సౌత్ హైదరాబాద్లో తక్కువ నార్త్ కానీ సౌత్ కానీ రీజనల్ రింగ్ రోడ్కు పరిధిలో ఎవరైనా ప్రాపర్టీస్ కొనుక్కోవాలంటే ఇప్పుడు కొనుక్కోవడం వల్ల మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఉంది. ఐ థింక్ నా తెలిసి 10, 11, 12,000 గజంలో దొరుకుతున్నాయి అప్రూవల్ ఎవరట్లలో. సో ఇప్పుడు కొనుక్కోవడం వల్ల ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ అయిపోయేసరికి మినిమం 15,000-20,000 అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ చాలా ఫోకస్డ్గా, చాలా సీరియస్గా గవర్నమెంట్ వచ్చిన నాటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా రీజనల్ రింగ్ రోడ్ మీద పర్టికులర్గా ఎవ్రీ మంత్ మానిటరింగ్ ఉంది వీళ్ళది, ఢిల్లీలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ. సో వీళ్ళు దాంతోపాటు ఏంటంటే ఇప్పుడున్నటువంటి డిస్ట్రిక్ట్స్ని 11 డిస్ట్రిక్ట్స్ మనకు రీజనల్ రింగ్ రోడ్ కలుస్తున్నాయి. పాత 7తో పాటు కొత్తగా వచ్చిన వాడు అన్ని కలిపితే 11 డిస్ట్రిక్ట్స్ యాడ్ అవుతున్నాయి. ఈ 11 డిస్ట్రిక్ట్స్ని కలుపుతున్నటువంటి ఈ రీజనల్ రింగ్ రోడ్కు పర్టికులర్ మనకు వరంగల్ వేసుకొని జనగాము, సేమ్ టైం భువనగిరి 2 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఈ 2 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మధ్య నుంచి రీజనల్ రింగ్ రోడ్ పోతుంది. సో అక్కడ ఒక శాటిలైట్ ఇఫ్ కానీ అక్కడ సెజ్ కానీ ప్లాన్ చేసినట్టయితే ఇటు హైదరాబాద్ నుంచి గట్కేసర్ నుంచి భువనగిరి వరకు అలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ ఎయిమ్స్ ఉన్నది, గట్కేసర్లో ఐటీ సెజ్ ఉంది. దట్ భువనగిరి నుంచి చూసినట్టయితే మళ్ళీ ఆలేరు తర్వాత జనగాం, ఈ మధ్యలో ఆల్రెడీ ఒక టెక్స్టైల్ సెజ్ ఉంది, టెక్స్టైల్ పార్క్ ఉంది. సో ఇంకొక సెజ్ ఏదైనా ప్లాన్ చేసింది అనుకోండి గవర్నమెంట్, ఈ భువనగిరి నుంచి జనగాం మధ్యలో ఉన్నటువంటి ఈ ఏరియా కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. అన్ని హైవేలలో సేమ్ సినారియో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షాద్నగర్ బెంగళూరు హైవే చూసినాం అనుకోండి, మనకు శంషాబాద్ నుంచి చూసుకుంటే జడ్చర్ల వరకు కూడా ఆల్రెడీ ఇండస్ట్రియల్ సెజ్ పార్కులు ఉన్నాయి. మనకు బాలానగర్ దగ్గర మనకు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఆల్రెడీ బాలానగర్, రాజాపూర్, పోలేపల్లి, జడ్చర్ల, దివిటిపల్లి ఆల్రెడీ ఇండస్ట్రియల్ సెజ్ పార్క్స్ ఉన్నాయి మనకు. సేమ్ టైం షాద్నగర్ పెద్ద మున్సిపాలిటీ అయింది. అక్కడ 5 సెజ్లు ఉన్నాయి, కొత్తగా వచ్చినటువంటి సెజ్లు. చందనవెల్లి, సీతారాంపూర్ కానీ, ఎలికెట్టె కానీ, మేకగూడ కానీ, ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి పాత ఫార్మా సెజ్లు కానీ, మ్యానుఫ్యాక్చర్ సెజ్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ పక్కన కొనుక్కోవడం వల్ల ఈ 2 వైపుల నుంచి టౌన్ పెరిగే అవకాశం ఉంది. పీపుల్ మైగ్రేట్ అవుతారు. ఈ సెజ్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ అర్బనైజేషన్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. సో ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టుగా అన్ని హైవేలు కంపేర్ చేస్తే సేమ్ సినారియో కనపడుతుంది మనకు. ఎందుకంటే మనకు హైదరాబాద్ నుంచి ఎటు 70 కిలోమీటర్స్ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ తాకుతుంటుంది మనకు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయాలి తక్కువ బడ్జెట్లో అనుకున్నా, లేదా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, ఇప్పుడు ఎవరైతే రీజనల్ రింగ్ రోడ్ వైపు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో ఇది మంచి టైం. ఎంత టైం పీరియడ్లో రీజనల్ రింగ్ రోడ్ అయ్యే అవకాశం? మినిమం 5 yearsలో కనిపోతుంది. యాక్చువల్గా వాళ్ళు 3 years చెప్తున్నారు, మనం 5 years చేసుకుంటాం. 5 years. ఓకే.